జగన్ గారిని అణగదొక్కడం ఎలా? జగన్ గారి నుంచి ఇవి దూరం చేస్తే చాలు, జగన్ గారి పని అయిపోయినట్టే. జగన్ గారిని ఎలా తొక్కేయాలి అనే దాని మీద ఎక్కువ కాన్సెప్ట్ నడుస్తుందేమో అని అయితే చాలా రకాలైనటువంటి వాదనలు అయితే కనుక వినిపిస్తున్నాయి. జగన్ గారి నుంచి మెయిన్ ఈ దూరం చేస్తే చాలు అని కొన్ని మాటలు అయితే వస్తున్నాయండి. జగన్ గారికి దూరం చేయటం ఆ రకంగానే పావులు కదుపుతున్నారేమో జగన్ గారిని అధపాతాళానికి తొక్కేయడానికి. కాబట్టి ఆ సింగిల్ డిజిట్కి తీసుకురావడానికి ఏంటి ఇలాంటి కార్యాచరణలు కొన్ని జరుగుతున్నాయో అని అనాలి. ఎందుకంటే ఫస్ట్ జగన్ గారి నుంచి దూరం చేసింది ఏంటంటే కనుక జగన్ గారిని తల్లిని విజయమ్మ గారిని ఏంటి జగన్ గారి నుంచి దూరం చేయడంలో సఫలీకృతులు అయ్యారు అని చెప్పాలి. రెండోది జగన్ గారి చెల్లి గారిని ఎవరైతే షర్మిల గారు ఉన్నారో ఆవిడని కూడా దూరం చేయడం జరిగింది. అంతేకాదండి, వాస్తవంగా మాట్లాడాలంటే జగన్ గారి చెల్లెలు జగన్ గారికి కంటి మీద కురుకు లేకుండా చేస్తుందని చెప్పొచ్చు. నిజంగా ఎలా అంటే ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రతి విషయంలో ముందు తను స్టాండ్ తీసుకుని అది తప్పో ఒప్పో మొత్తం మీద జగన్ గారి మీద అది ఆ నింద వేసేయాలి అంతే అన్నట్టుగా ఆర్నిషలు శ్రమిస్తుంది జగన్ గారి పతనాన్ని చూడాలని. ఆర్నిషలు కష్టపడుతుంది జగన్ గారి పతనాన్ని చూడాలని, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి తల్లిని దూరం చేశారు, తర్వాత చెల్లిని దూరం చేశారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా యాక్టివిస్టులని, కాబట్టి వాళ్ళని కూడా దూరం చేయాలి. అంతకన్నా ముందు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జగన్ గారి నుంచి వీళ్ళని దూరం చేస్తే జగన్ గారి పని అయిపోయినట్టేనా? ఇప్పుడు తల్లిని దూరం చేస్తే జగన్ గారి పని అయిపోయినట్టేనా? లేదా చెల్లిని దూరం చేస్తే జగన్ గారి పని అయిపోయినట్టేనా? లేదు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళని దూరం చేస్తే ఆల్మోస్ట్ జగన్ గారి పని అయిపోయినట్టేనా అని అంటే కనుక జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమనంటే పోయిన వాళ్ళు పోతారబ్బా, వచ్చిన వాళ్ళు వస్తామంటారు, పోతే పోనీ బాగా వేరే వాళ్ళు వస్తారు కదా అని చాలా సింపుల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు ఆయన. కాబట్టి తల్లి దూరమైనా చెల్లి దూరమైనా పార్టీలో ఎమ్మెల్యేలు దూరమైనా లేదా మంత్రుల దూరమైనా జగన్ గారి పని అయిపోయినట్టేనా కాదా? ఇది నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. అంతేకాదు అవన్నీ ఒక ఎత్తు అయితే కనుక జగన్ గారికి కొన్నంత అండ బలం ఏమైనా ఉందంటే కనుక సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా చాలా బలం జగన్ గారికి. కాబట్టి ఆ సోషల్ మీడియా మీదే దెబ్బ కొట్టాలని ఆలోచిస్తున్నారా? అలాగే ప్రణాళికలు రచించారు, అలాగే అరెస్టులు అయితే జరిగినాయి. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కొన్ని వేల అరెస్టులు కానీ లేదా ఏదైతే కేసులు కానీ ఇలాంటివి జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. కాబట్టి సోషల్ మీడియా యాక్టివిస్టుని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా జగన్ గారికి ఉన్న బలం పోయినట్టేనా? జగన్ గారి పని అయిపోయినట్టేనా? ఆ రకంగానే అందుకోసమేనా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులని ఆపేయడానికి, తొక్కేయడానికి లేదా నిలువరించడానికి చేసే కుట్రల్లో భాగంగానేనా ఇదంతా కూడాను? కాబట్టి ఈ దెబ్బతోటి జగన్ గారి పని అయిపోయినట్టేనా అని అంటే కనుక ఇంకొక దాని మీద మళ్ళీ బాణం వేశారా? ఏంటంటే అది ఏదైతే వైఎస్ఆర్సీపీ వాస్తవంగా మాట్లాడాలంటే కనుక సాక్షి ఛానల్ ఏదైతే తనకంటూ ఉన్న ఒక పత్రిక సాక్షి ఛానల్, అలాగే వాటి మీద కేసులు అయితే కనుక బలంగా మోపవుతున్నాయి. ఇప్పుడనే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత ఏదో ఒక కేసు ఏదో రకంగా జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా పోలీసుల గురించి పోలీస్ సంఘం ఒక కేసు పెట్టడం జరిగింది. పోలీసుల సంఘం ఏంటంటే కనుక ఏదో ఒక వార్త రాశారని చెప్పేసి మొత్తానికి ఏదో రకంగా సాక్షి మీడియా అనే దాన్ని కూడా తొక్కేయాలని చూస్తున్నారా అని బయట మాట్లాడుకుంటున్నారు జనాలు. కాబట్టి ఇన్ని రకాలుగా ఇవన్నీ కూడా అంటే ఏమంటారు దాన్ని మొత్తం కట్టుదిట్టం చేసేసి ఎక్కడ వాటన్నిటిని దూరం చేస్తే మనిషి ఒంటరివాడైపోతాడు కదా. కాబట్టి వ్యక్తిత్వ హననం ఇదో భాగం. కాబట్టి వ్యక్తిత్వ హననంతో జగన్ గారిని తొక్కేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా ఒకదానికొకటి కోయిన్సైడ్గా ఉన్నాయండి. అందు గురించే చెప్పడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయా, జరిగినాయా, జరగలేదా? నేను చెప్పిన మాటలన్నీ వాస్తవాలా కాదా? మీ అభిప్రాయం తెలియజేయండి. ఇవన్నీ దూరం అయితే జగన్ గారి పని అయిపోయినట్టేనా? వీటన్నిటికన్నా బలగం ఒకటి ఉంది, అదేంటో మీరే చెప్పాలా. జగన్ గారి బలగం ఏంటో మీరే చెప్పాలా. తల్లి దూరమైనా సరే, చెల్లి దూరమైనా సరే, లేదా సోషల్ మీడియా యాక్టివిస్టులని ఆపేయాలని, తొక్కేయాలని అనుకున్నా సరే, పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు పోయినా, మంత్రులు పోయినా సరే, అలాగే సాక్షి ఛానల్ సాక్షి మీడియా పోయినా సరే, ఒకటి మాత్రం జగన్ గారికి అండగా ఉంది. అదే మహాశక్తి, అదే జగన్ గారి బలం, జగన్ గారి అండ, జగన్ గారి ఏదైనా మొత్తం అన్నీ కూడా జగన్ గారికి. కాబట్టి అదేంటి, వాళ్ళు ఎవరు? మీ అభిప్రాయం ఏంటో తెలియాలనుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి ఈ వీడియో, ఎందుకంటే ఎక్కువ మందికి చేరితే ఎక్కువ మంది నుంచి అభిప్రాయాలు తెలుస్తాయి. మీ బాధ్యతగా లైక్ చేయండి.
అంతేకాదు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.